శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ మాత్రే నమః. వెల్కమ్ బ్యాక్ టు మిహిరావాణి యూట్యూబ్ ఛానల్. మీ డాక్టర్ సుందరి ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో నక్షత్ర సిరీస్లో భాగంగా రెండవ నక్షత్రమైన భరణి నక్షత్రం గురించి చర్చించుకుంటున్నాం. ఆల్రెడీ భరణి నక్షత్రంలో పుట్టిన వారి లక్షణాలు, 4 పాదాల్లో పుట్టిన వారు ఎలా ఉంటారు, వారికి ఎటువంటివి అనుకూలిస్తాయి అనే విషయాలు మొదటి వీడియోలో తెలుసుకున్నాం. ఈ వీడియోలో మనం భరణి నక్షత్రంలో పుట్టిన వారికి ఎటువంటి విద్యలు అనుకూలిస్తాయి, ఎటువంటి వృత్తి వ్యాపారాలు అనుకూలిస్తాయి, ఏ గ్రహాల ప్రభావం ఈ నక్షత్రంలో పుట్టిన వారి మీద ఉంటుంది అనే విషయాల్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 25 నక్షత్రాల్లో రెండవ నక్షత్రం భరణి నక్షత్రం. మనకి తెలుసు ప్రతి రాశికి ఒక గ్రహాధిపతి ఉంటాడు, అలాగే నక్షత్రానికి ఒక నక్షత్రాధిపతి ఉంటాడు. భరణి నక్షత్రం మేషరాశిలో ఉంటుంది కనుక రాశ్యాధిపతి కుజుడు, అలాగే భరణి నక్షత్రానికి నక్షత్రాధిపతి శుక్రుడు. అంటే శుక్రకుజుల ప్రభావం ఈ భరణి నక్షత్రం వారి మీద చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చు. శుక్రుడు అంటేనే రాక్షస గురువు, మంచి విజ్ఞానవేత్త. శుక్రాచార్యుల వారు సుఖభోగాలకి కారకత్వం కూడా వహించేవాడే శుక్రుడు. ఇక ఈ భరణి ఎవరి జాతకంలో అయినా సరే విద్యాభావం అంటే ఎటువంటి విద్య వస్తుంది, ప్రాథమిక విద్య, ఉన్నత విద్యకు పరిశీలించవలసిన భావాలు చతుర్థాధిపతి, పంచమాధిపతి, భాగ్యాధిపతి, అలాగే గురుబుధుల స్థితి. వీరెవరికైనా సరే భరణి నక్షత్రం సంబంధం ఏర్పడినా లేదా భరణి నక్షత్రం పుట్టిన వారు కూడా వీరికి ఎటువంటి రంగాల్లో ఎక్కువగా ఎటువంటి విద్యలు వీళ్ళకి ఎక్కువగా రాణిస్తాయి అని చూస్తే కనుక వీళ్ళకి ఎక్కువగా భరణి నక్షత్రం పుట్టిన వారు మన ఫిల్మ్ ఇండస్ట్రీలో సంబంధించిన కోర్సులు ఉంటాం కదా, లలిత కళలకు సంబంధించినవి కానీ చలనచిత్రాలకు సంబంధించిన కోర్సులకి సాంకేతిక శాఖల్లో శిక్షణ పొందడం, ఇలాంటి వాటి సౌండ్ ఇంజనీరు, సౌండ్ ఆపరేటరు, ఇలాంటివన్నీ కూడా వీళ్ళు చాలా బాగా కలిసి వస్తాయని చెప్పచ్చు. వాటిల్లో మంచిగా రాణిస్తారు ఎక్కువ మంది. అలాగే యాక్టింగ్, భరణి చాలామంది యాక్టర్స్ ఎక్కువగా ఉంటారు, యాక్టింగ్ కూడా చాలా బాగుంటుంది వీళ్ళకి. ఆ కోర్సులు కూడా చేయొచ్చు వీళ్ళు. కవిత్వం, పెయింటింగ్, చిత్రలేఖనం, మోటార్ వెహికల్కి సంబంధించిన కోర్సులు కానీ, అలాగే వెటర్నరీ వైద్యం అంటే వెటర్నరీ డాక్టర్స్, పశు వైద్యం అంటాం కదా, ఆ వైద్య సంబంధించిన విషయాలు, సివిల్ ఇంజనీరింగు, వ్యవసాయం, అగ్రికల్చర్ సంబంధించిన కోర్సులు కానీ, అగ్రికల్చర్ బీఎస్సీ కానీ, అగ్రికల్చర్ ఎంఎస్సీ, అగ్రికల్చర్ ల్యాండ్ సంబంధించిన విషయాలు కానీ, అలాగే వైద్య రంగానికి సంబంధించిన కోర్సులు కూడా అంటే డాక్టర్స్ కానీ, వృత్తికి సంబంధించి మెటీరియల్ డిసీజెస్ అంటే మన ఒక రకంగా చెప్పాలంటే గుప్తాంగాలకు సంబంధించిన వ్యాధుల నిపుణులు కానీ, సెక్సాలజిస్ట్ అంటాం కదా, దానికి సంబంధించిన కోర్సులు కూడా వీళ్ళకి చాలా బాగా వస్తాయి. ఫోటోగ్రఫీ కూడా చాలా బాగా వీళ్ళకి మంచి అనుకూలిస్తుందని చెప్పవచ్చు. సాంకేతిక పరంగా చేసే ట్రైనింగ్లు కానీ, అలాగే మనం వంట సామాగ్రి రిపేరింగ్, కుక్కర్ రిపేరింగ్స్ కానీ, ఐరన్ బాక్స్, ఎలక్ట్రికల్ సంబంధించిన విషయాలు, ఎలక్ట్రానిక్స్ సంబంధించిన విషయాలు, సైకిల్ రిపేరింగ్లు, ఇలాంటివన్నిటి విద్యల్లో కూడా ఎటువంటి మెకానికల్ వెహికల్ రిపేరింగ్ కోర్సెస్ కానీ వీటన్నిటిలో కూడా వీళ్ళు చక్కగా చాలా బాగా రాణిస్తారని చెప్పవచ్చు. ఇక మనకి ఈ భరణి నక్షత్రంలో జన్మించిన వారికి ఎటువంటి ఉద్యోగాల్లో చేస్తే మంచి ఫలితాలు, ఉన్నత స్థితి పొందుతారు అని చూసినప్పుడు సహజంగా జాతక చక్ర ప్రకారం మనకి వృత్తి ఉద్యోగాలు నిర్ణయించేవాడు దశమాధిపతి. దశమాధిపతి ఎక్కడ స్థితి పొంది ఉన్నాడు, దశమ భావానికి కానీ భరణి నక్షత్రం సంబంధం ఏర్పడిందా, లేదా ధనభావానికి కూడా భరణి నక్షత్రం సంబంధం ఏర్పడినా, దశమాధిపతి భరణి నక్షత్రంలో ఉన్నా లేదా భరణి నక్షత్రం పుట్టినా, ఏ రకంగా చూసి సంబంధం ఏర్పడినా కూడా ఈ వృత్తి ఉద్యోగాల్లో వీళ్ళకి చేస్తే కనుక చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ఈ భరణి నక్షత్రం 4 పాదాల గురించి చెప్పుకున్నాం కదా, ఒక్కొక్క పాదం వారికి ఏ వృత్తి ఉద్యోగాలు బాగుంటాయి అని చూస్తే కనుక మొదటి పాదం వీళ్ళకి ఎక్కువగా అడ్వర్టైజ్మెంట్కి సంబంధించిన కోర్సులు, యాడ్స్ అంటాం కదా, దాంట్లో చాలా బాగుంటుంది. అలాగే స్పోర్ట్స్కి సంబంధించినవి కానీ, మ్యూజికల్, సంగీత కళారంగాలకు సంబంధించిన కోర్సులు, మాతా శిశు సంరక్షణ, చైల్డ్ కేర్ అంటాం కదా, చైల్డ్ కేర్ సంబంధించిన విభాగాలు కానీ, తర్వాత మన మెటర్నిటీ వార్డ్స్లో కానీ, మెటర్నిటీ డాక్టర్స్, గైనకాలజిస్ట్, వీటన్నిటి కూడా చాలా బాగుంటారు. రైల్వే శాఖల్లోను, క్రిమినల్ శాఖల్లోను, క్రిమినాలజీ దాంట్లో లాయర్ వృత్తులు, సర్జన్లు, ఆపరేషన్ చేసే సర్జన్లుగా కూడా చాలా బాగా రాణిస్తారు. అలాగే పశు వైద్యులుగా అంటే వెటర్నరీ డాక్టర్స్ కోర్సుల్లో కూడా చాలా బాగా రాణిస్తారు. ఇండస్ట్రీస్కి మెటీరియల్ సప్లయర్స్ కింద కూడా ఈ 1వ పాదంలో జన్మించిన వారికి ఆ వృత్తి కూడా చాలా బాగా ఆదాయం అవుతుందని చెప్పవచ్చు. ఇక భరణి నక్షత్రం 2వ పాదంలో పుట్టిన వారికి కెమికల్స్, రసాయనాలు, ఎరువులు అంటాం కదా, ఎరువులకు సంబంధించిన విషయాలు, వ్యవసాయ సంబంధమైన
సంబంధించిన పనులు, వృత్తి ఉద్యోగాలు అంటే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్స్ కానీ వీటన్నిటిలో కూడా చాలా బాగుంటుంది. అలాగే సిల్క్ ఫ్యాక్టరీస్లో కానీ, కాటన్ ఫ్యాక్టరీ, కాటన్ ఇండస్ట్రీస్ సంబంధించిన వృత్తుల్లో కానీ, సినిమా హాల్ మేనేజ్మెంట్ చేయడం, సినిమాస్కి సంబంధించిన కోర్సుల్లో కానీ, చలనచిత్రాలకు సంబంధించిన హీరోస్గా కానీ వీటన్నిటిలో కూడా చాలా బాగా రాణిస్తారు. అలాగే ఫోటో స్టూడియోలు పెట్టుకోవడం కానీ, కెమెరామెన్స్గా కానీ ఫోటో స్టూడియో వీళ్ళకి చాలా బాగుంటాయి. అలాగే కళ్యాణ మండపాలు అంటే మ్యారేజ్ ఫంక్షన్ హాల్స్ కానీ, మ్యారేజ్కి సంబంధించిన ఈవెంట్ మేనేజ్మెంట్ చేయటం కానీ ఇలాంటివి చాలా బాగా చేస్తారు. అలాగే మన డాక్టర్స్ కింద కూడా, గైనకాలజిస్టుల కింద, సెక్స్ వైద్య నిపుణుల కింద కూడా వీళ్ళు చాలా బాగా రాణిస్తారని చెప్పవచ్చు. క్రీడాకారులుగా ఉంటారు. అలాగే సిల్వర్కి సంబంధించిన, లోహకు సంబంధించిన పరిశ్రమల్లో పనిచేసే వాళ్ళు కానీ ఈ పాదంలో, రెండో పాదంలో చెప్పిన వాళ్ళు చక్కగా ఎక్కువగా అనుకూలిస్తాయి. మూడో పాదం చూసినప్పుడు వీరికి జడ్జీలుగా, బిజినెస్ మ్యాన్స్గా చాలా బాగుంటారు. వ్యాపార సంబంధం విషయాలు చాలా అనుకూలిస్తాయి వీళ్ళకి. అలాగే జడ్జెస్గా ఉంటారు. అలాగే గోల్డ్ స్మిత్ అంటాం కదా, బంగారం పని చేసేవాళ్ళు, వాళ్ళగా రాణిస్తారు. అలాగే బ్యూటీ పార్లర్స్, హెయిర్ కటింగ్ సెలూన్స్ సంబంధించి కానీ, ఎస్టేట్ మేనేజర్స్గా కానీ చాలా బాగుంటుంది. అలాగే వ్యవసాయానికి సంబంధించి, అగ్రికల్చర్ ల్యాండ్స్కి సంబంధించిన ఏవైనా వ్యాపారాలు చేసేవాళ్ళు కానీ, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి సంబంధించిన శాఖల్లో పనిచేయడం కానీ వీటన్నిటికీ మూడో పాదం వారికి చాలా అనుకూలిస్తుంది. ఇక నాలుగో పాదంలో పుట్టిన వారికి ఈ మెడికల్ రిలేటెడ్ బుక్స్ ప్రింటింగ్ చేసే విభాగంలో పనిచేసే వాళ్ళు కానీ, ఇంజనీరింగ్ కాంట్రాక్టర్స్ కానీ, ఇంజనీరింగ్ వృత్తుల్లో కానీ, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్స్ కానీ, ఎలక్ట్రికల్ సంబంధించిన విషయాలు, ఎనీథింగ్ ఎలక్ట్రీషియన్స్గా కానీ, ఎలక్ట్రిక్ వాళ్ళ చదువుని బట్టి, వాళ్ళ దాంట్లో ఉన్న దశమాధిపతి స్థితిని బట్టి మారుతూ ఉంటాయి. కానీ వీటన్నిటికి సంబంధించిన చాలా బాగా ముగిస్తారు. అలాగే మెడిసిన్స్కి రిలేటెడ్ కానీ, ఫార్మసిస్టులు కానీ, మెడికల్ షాప్లో పెట్టుకున్న రిప్రజెంటేటివ్స్గా కానీ ఇవి కూడా చాలా బాగుంటాయి. అలాగే మన తోళ్ళ షాపులు అనగా అంటే ఫుట్వేర్ సంబంధించిన కానీ, లెదర్ సంబంధించిన పరిశ్రమల్లో పనిచేయడం కానీ చాలా బాగుంటాయి. అలాగే తూనికలు, కొలతల శాఖల్లో పనిచేసేవాళ్ళు వీళ్ళందరూ కూడా నాలుగో పాదంలో పుట్టిన వారికి చాలా బాగుంటాయి. ఇలా మనం ఏ పాదంలో పుట్టిన వారికి వారికి చెప్పిన రంగాల్లో కనుక ప్రయత్నిస్తే కనుక వారి జీవితంలో చాలా ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి. అలాగే మీ జన్మజాతకంలో కనుక దశమాధిపతి కనుక ఈ భరణి నక్షత్రంలో సంబంధం ఏర్పడినా, ధనాధిపతికి సంబంధం ఏర్పడినా కూడా ఆ రంగాల్లో మీకు ఆదాయం కూడా మీకు రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది ఎందుకంటే మనం తెలుసుకోవడం వలన అనవసర ప్రయత్నాలు చేసి మనకి ఇష్టం లేని వేరే తెలుసుకునే కంటే మనకి పనికొచ్చేవి, మనం పుట్టినప్పుడు మన జన్మజాతకం ప్రకారం మనకి ఏ రంగాల్లో ప్రాప్తం ఉంది, ఏ రంగాల్లో ఆదాయం ఉంది, ఏ విద్యలు చేసుకుంటే మనకి జీవితంలో చాలా అనుకూలిస్తాయి అని తెలుసుకుంటాం వలన చక్కగా దాంట్లోనే ప్రయత్నించడం వల్ల మనం చక్కగా ఉత్తమ శిఖరాలకి అందుకోగలుగుతాం. మరొక వీడియోలో ఈ భరణి నక్షత్ర జాతకులుగా ఎటువంటి జీవితకాలం పరిహారాలు చేసుకోవాలి, జీవితకాలం ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, అలాగే ఎటువంటి అనారోగ్యాలు రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, ఇలా అనేక విషయాలు మనం రాబోయే వీడియోలు తెలుసుకుందాం. కాబట్టి కంటిన్యూ వాచ్ చేస్తూ ఉండండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనా సుఖినో భవంతు. శుభం భూయాత్.